సార్ ట్రామా, గట్ సెన్సిటివిటీ మధ్య ఏమన్నా క్లినికల్ కోరిలేషన్ ఉందా సార్? ట్రామా అంటే 2 రకాలు. ఫిజికల్ ట్రామా ఉండొచ్చు, లేదా స్ట్రెస్ వల్ల ఆర్ మెంటల్ ట్రామా 2 విధాలుగా ఉండొచ్చు. పాస్ట్ ఎమోషనల్ ఆర్ ఫిజికల్ ట్రామా, స్ట్రెస్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా సర్క్యూట్‌ని హైపర్ సెన్సిటివిటీ చేస్తాయి. సో దీనివల్ల బ్రెయిన్ యాక్సిస్ అండ్ గట్ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి చైల్డ్‌హుడ్ ట్రామాస్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఈ గట్ డిస్టర్బెన్సెస్‌లో. సో జీఐ సెన్సిటివిటీ అండ్ ఐబిఎస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళలో. అది రీసెర్చెస్ కూడా ఉన్నాయి వీటిపైన. సో స్ట్రెస్ అండ్ బ్యారియర్ డిస్ఫంక్షన్ మధ్య సంబంధం కొన్ని రీసెర్చ్లో మనకు ఆల్రెడీ ప్రూవ్ అయి ఉన్నాయి. సో మెకానిజమ్స్ చూస్తే ఇక్కడ హెచ్పిఏ యాక్సిస్ అని ఉంటుంది. దాని ఓవర్ యాక్టివేషన్ అవ్వడం, వ్యాగల్ టోన్ తగ్గిపోవడం, విజరల్ హైపర్ సెన్సిటివిటీ పెరగడం, మైక్రోబయోమ్ షిఫ్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో గట్ సెన్సిటివిటీ అనేది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో బాడీ అనేది రిమెంబర్ చేస్తుంది మెమరీని, బట్ బాడీ కెన్ ఆల్సో ఏంటంటే నేర్చుకుంటుంది, కామ్ అవుతుంది. 2 రకాలు ఉంటుంది, గుర్తుపెట్టుకుంటుంది, హీల్ అవుతుంది. అందుకని మన గట్ కేర్ చూసుకుంటే నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్ అయ్యి సెట్ అవుతుంది, హీలింగ్ అనేది బెటర్ అవుతుంది.